చదువు మండలంలో కూటమి నాయకులకు పనులు ఇచ్చి ఆదుకోండి అంటున్న జనసేన స్థానిక నాయకులు. అన్నమయ్య జిల్లా పొంగనూరు నియోజకవర్గంలోని సదుం మండలంలోని కూటమి పార్టీలో నాయకులకు అధికారులు అభివృద్ధి పనులు చేస్తామని, వర్కులు ఇవ్వలేదని మాజీ మంత్రి చెప్పిన వారికి ఇస్తున్నారని, గత ప్రభుత్వంలో ఎన్నో కష్టాలు పడ్డాం, నేటికి కేసులు ఎదుర్కొంటున్నామని, బాధలు పడుతున్నామని, కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లైనా అధికారులు మా న్యాయమైన సమస్యల పరిష్కారం జరగకపోవడంతో మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ చొరవ తీసుకుని మాకు న్యాయం చేయాలని వేడుకుంటున్న జనసేన నాయకులు. అనే ఉద్దేశంతో ఈ సదుం మండలం సమస్యలు అందరికీ తెలుసు, ఎవరు తప్పుతా అంటారు ఎవరని. ఒక పాల రైతుల కానించి అన్నీ చెప్పారు, అన్నీ చేశారు. ఇవి కొన్ని నిరూపించినాం. దాని మీద ఇప్పుడు మాకే కాంపిటీషన్ పెట్టి ఈ ఆపోజిట్ పార్టీ వాళ్ళ దగ్గర ఈ పక్క ఆ పక్క తొత్తులుగా పనిచేసే కొంతమంది డబుల్ సర్కార్లు దొంగలు మాకు ఎన్నుపోటు పొడుస్తూ మమ్మల్ని చేసినప్పుడు, మాకు ఇక్కడ దిక్కు లేనప్పుడు మా జన సైనికులు అయితేమి, టీడీపీలు అయితేమి ఎట్లా బతకాలా? మాకు ఎవరన్నా భరోసా ఇస్తారా? పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు గారు కావచ్చు. ఎందుకంటే మాదంత పెద్ద స్థాయి కాదు. ఎన్ని కేసులు పడినా మా తమ్ముడు చెప్పినట్టు ఇంతకుముందు వాళ్ళ ఫ్యామిలీ అంతా కోర్టు చుట్టుకారం తిరగడము, నేను చేయని తప్పుకు 58 రోజులు చిత్తూరు జైల్లో అనుభవించినాం. అది చల్లాబాబు కోసము ఫస్ట్ కేసులో నేను 6 ముద్దాయి నెంబర్ 6 పొంగనూరు కేసులో ఇన్ని బాధలు పడి చిత్తూరు జైల్లో 58 రోజులు ఉంటే, ఆ రోజు దండలు వేసినారు. దొరబాబు కావచ్చు, చిత్తూరు దొరబాబు కావచ్చు, ఎమ్మెల్సీ అందరూ వచ్చినారు, దండలు వేసినారు, మేము ఉంటామన్నారు, గొడవ పాటు కోల్పోయినారు. భూ సమస్య వచ్చి మా భూమి సమస్యలో కలెక్టర్ దగ్గర తిరిగిన, ఎంఆర్ఓ వచ్చి భూమి పెట్టి యాక్షన్ వచ్చినప్పుడు మీకు చేస్తాననింది. ఎంఆర్ఓ వచ్చి భూమి బోర్డు పెడితే దాని అప్పటికప్పుడే పెరుక్కోకపోతే వైఎస్ఆర్ వాళ్ళు వచ్చి ఈ పొద్దుటికి ఆ బోర్డు ఏమైంది, మీ సమస్య ఏమైంది అని అందరూ మాటలు చెప్పేవాళ్ళే కానీ న్యాయం చేసిన వాళ్ళు లేదు. కాబట్టి మేము ఇక్కడ పుట్టడం దరిద్రమా, మేము పార్టీలో ధైర్యంగా మా పార్టీ మా అభిమానాన్ని పెంచుకోవడం దరిద్రమా అనేది, మేము పెద్ద స్థాయికి ఎదగలేము, రానేరు అనే భావంతో మాకు దిక్కు లేక మీ ధర్మానన్న, ఈ మీడియా మిత్రుల ధర్మానన్న మాకు ఏపీఓ గారు కానీ, టెక్నికల్ అసిస్టెంట్ గారు కానీ, ఫీల్డ్ అసిస్టెంట్లు కానీ ఇక్కడ ఈ గవర్నమెంట్లో ఏం వర్కులు కల్పించలేదు, ఈ వర్కులు ఏమీ రావడం లేదు, ఏ పథకాలు కల్పించలేదు ఈ గవర్నమెంట్ అని దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వం ఎందుకు దుష్ప్రచారం చేస్తున్నారు అని ఉద్దేశంతో మేము అడగడం జరిగింది. ఇక్కడున్న ఎంపీడీఓ గారు పెద్దిరెడ్డి గారు చెప్పారు ఏం పనులు జరగకూడదు అనేసి. ఇక్కడ ఎత్తూరుపల్లి పంచాయతీలో ఏం పనులు జరగవు, మీరు చేయలేము, మాకు ఇబ్బంది పెట్టద్దండి, ఏం వర్కులు రాలేదు గవర్నమెంట్ నుంచి అన్నారు. మేము పీడీ గారికి కలవడం జరిగింది, కాల్ చేయడం జరిగింది. సార్ ఇట్లా వర్కులు 6 నెలలు అవుతుంది, మేము మండల ప్లాన్ ఇచ్చి ఈరోజు వరకు వర్కులు రాలేదు అనేసి అడగడం జరిగింది. ప్రతి ఒక్క వర్కులు మేము ఇస్తున్నాము, వాళ్ళు అలా చెప్తున్నారు అనేసి చెప్పారు. ఇక్కడున్న అధికారులని అదే మాట మేము అడిగితే పెద్దిరెడ్డి గారు ఫోన్ చేయడంతో మా వర్కులన్నీ నిలిపేస్తున్నారు. ఈ పని చేయడము, అర్థం చేయడము, మిగతాది పెద్దిరెడ్డి ఫోన్ చేసే లోపల పెద్దిరెడ్డికే పని చేస్తున్నారు ఇక్కడున్న సిబ్బంది మొత్తం. పెద్దిరెడ్డి రాజ్యాంగమే నడుస్తుంది సదుంలో, పెద్దిరెడ్డి చెప్పినట్లే జరుగుతుంది. పెద్దిరెడ్డి లాగా మాకు 100 ఎకరాల పొలాలు లేవు, మేమేం సంపాదించుకుని లేదు, మా కుటుంబాన్ని రోడ్డును పెట్టేదానికి కేసులు పెట్టుకున్నాము. మా కుటుంబంలో 4 ఉంటే 4 మీద కేసులు పెట్టారు. 8 ఏళ్ళ నుంచి మేము తిరుగుతున్నాం, కానీ ఇక్కడ మాకు కుటుంబ ప్రభుత్వం వచ్చినా కూడా మాకు ఇక్కడ పెద్దిరెడ్డి గారు ఇదే జరుగుతుంది. ఈరోజు దాన్ని మేము ప్రశ్నించగా ఈరోజు మాకు వచ్చేది ఏమంటే, ఎంపీడీఓ గారు మీరు వర్కులు చేసేదానికి లేదు, వర్కులే ఆఫ్ చేసేస్తాం, ఎవరు చేసేదానికి జరగదు అని చెప్తున్నారు. ఏపీఓ గారు వర్కులు అడిగితే నాకు ₹1,00,000కి 10,000 రూపాయలు నాకు లంచం కావాలి, దీంట్లో ఎంపీడీఓ గారి నుంచి ఫీల్డ్ అసిస్టెంట్ వరకు ప్రతి ఒక్కరికి పోతుంది అనేసి అంటున్నారు. చేసుకుంటాము అని అడిగితే అర్థం పని చేసిన తర్వాత మళ్ళీ ఎంపీడీఓ గారు ఫోన్ చేసి పెద్దిరెడ్డి అన్న చెప్పినాడు నిలిపేయండి ఈ పని, మాకు ప్రెజర్గా ఉంది, ఈ పంచాయతీలో మేము పని చేయలేము, మీరు మమ్మల్ని ఎక్కడైనా ట్రాన్స్ఫర్ చేసేయండి, నాకు ఎక్కువ టెన్షన్ పెట్టిద్దండి, నాకు హార్ట్ ప్రాబ్లం ఉంది అని చెప్తున్నారు. మేము ఇదే విధంగా ఉంటే ఈ 2 సంవత్సరాలు అవుతుంది గవర్నమెంట్ వచ్చి ఒక పని చేయలేదు. 2 సంవత్సరాలు అవుతుంది, ఒక వర్క్ కూడా చేయలేదు. ఇంకా ఏమి మేము కేసులు తప్పించుకోవడం తప్పనిచ్చే ఈ సదుం నియోజకవర్గంలో పుట్టడమే మేము చేసుకున్న దురదృష్టమా అని మేము భావిస్తున్నాము. దీన్ని పవన్ కళ్యాణ్ గారు, సీఎం చంద్రబాబు గారు వరకు ఇది తీసుకువెళ్ళాలి అనే ఉద్దేశంతో మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీనితో మాకు న్యాయం కల్పించాలనేసి కలెక్టర్ గారిని కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, సీఎం గారు చంద్రబాబు గారు కానీ వేడుకుంటున్నాం. ఇలా నాలాగానే చాలా మంది బాధితులు ఉన్నారు. ఇక్కడ ఇతను కూడా, అన్నకు కూడా ఒక 7 ఎకరాలు పొలము కోల్పోయాడు. మాది అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం సదుం మండలం సదుం గ్రామము.
మేము 30 సంవత్సరాల నుంచి తెలుగుదేశంలో ఉన్నాము. తెలుగుదేశం కోసం పనిచేసిన దానికి మేము ప్రస్తుతం 7 ఎకరాల భూమి కబ్జా అయింది. 2 వ్యక్తులు మా భూమిని కబ్జా చేశారు. దాన్ని పట్టించుకునే నాదుడే లేదు. ఇప్పటికి 2 సార్లు కలెక్టర్ దగ్గర పిటిషన్ పెట్టినాను. ఎంఆర్ఓ దగ్గరికి ఎన్నిసార్లు పోయానో లెక్కే లేదు. ఒకసారి నారావారిపల్లి పోయి లోకేష్ గారికి కూడా పిటిషన్ ఇచ్చినాను. ఇంతవరకు ఏమీ దాని మీద యాక్షన్ లేదు. ఎంఆర్ఓ గారిని అడిగితే దాన్ని ఏమంటారు లేదు, ఆప్షన్ వస్తే చేస్తామంటున్నారు. మీ సార్కి చెప్పండి, మీ సార్ ఆప్షన్ వదిలితే కదా అనేసి అంటున్నారు ఎంఆర్ఓ గారు. మాకు ఇక్కడ పట్టించుకునే నాదుడే లేడు. మాకు న్యాయం చేయాలని చంద్రబాబు గారిని, లోకేష్ గారిని కోరుతున్నాం. సదుం మండల జనసేన అధ్యక్షుడిని. గత ప్రభుత్వంలో మేము ఎన్నో కేసులకు కానీ వాళ్ళు చేసిన దాడులకు కానీ అన్నీ కూడా భరించి ఈరోజు నిలబడుకొని ఈరోజు ఉన్నా కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చాక ఇక్కడ ఉండే అధికారులు అయితే కేవలం పెద్దిరెడ్డి రాజ్యాంగం తరపున పనిచేస్తున్నారు. సరైన వర్కర్లుగా అవుతాయని మిగతా ఒకటి ఇన్విటేషన్ కానీ ఏవి కూడా ఏదో వాళ్ళకి కావాల్సిన వాళ్ళకో ఏదో కొంతమందికి చెప్పి మిగతా వాళ్ళని జనసేనని టార్గెటెడ్గా ఇక్కడ అంచేదానికి చూస్తున్నారు. ఇక్కడ టీడీపీ నాయకులు కూడా మాకు సహకరించే వాళ్ళు బాగున్నారు. అలాగే ఇక్కడ అధికారులు అయితే పూర్తిగా పెద్దిరెడ్డి ఇదే వాళ్ళు ఒక ఫోన్ కాల్ చేస్తే మాకు ఇచ్చిండే ఒక వర్కో 2 వర్క్లో సగంలోనే ఆపేయమని ఇక్కడ ఉండే అధికారులు మాకు ఫోన్ చేసి వర్క్ నిలిపేయండి, ఈ మాతో మమ్మల్ని బెదిరించేలాగా ఆపేయండి, మాకు గుండె జబ్బులు ఉన్నాయి, మాకు ఇక్కడ ఇబ్బందులు ఉన్నాయి, మీరు చేయొద్దండి ఆపేయండి అని ఈ మాతో ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఈ 2 ఏళ్ళు ఇప్పుడు 2 సంవత్సరాలు జరిపినా మేము బయట రాలేదు. ఇప్పుడు 3వ సంవత్సరం జరుగుతూ ఉంది. ఈరోజు మాకు జరిగిన అన్యాయాలు ఎన్నున్నా కూడా మాకు ఇవ్వకపోయినా కూడా మేము ఉన్నాం. ఇప్పుడు వర్క్ ఇవ్వకపోతే మాకు ఇబ్బంది లేదు. మాకు ఇచ్చి సగం వర్క్లో మీరు చేయొద్దండి అంటే అప్పుడు ఎలా ఉంటుంది? అలా చేస్తున్నారు ఈ అధికారులు కానీ, ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, ఎంపీడీఓ ఆఫీస్ కానీ, ఈ పోలీస్ స్టేషన్లో కానీ. మా మీద ఈ రోజుకి జన సైనికులు సూసైడ్ అటెంప్ట్ చేస్తున్నారు. ఎందుకు? వైసీపీ వాళ్ళు ఈ రోజుకి మా మీద దాడులు చేస్తున్నారు. సూసైడ్ అటెంప్ట్ చేసిన వాళ్ళు ఈ రోజుకి ఉన్నారు. వాళ్ళ మీద ఎటువంటి బైండ్ ఓవర్ కేసులు తప్పించి మిగతా ఏ సెక్షన్ ఉండదు. అదే ఈ రోజు మా మీద అటెంప్ట్ మర్డర్ కేసులు పెడతారు, మిగతా కేసులు పెడతారు, తప్పుడు కేసులు పెట్టి ఈ రోజు కోర్టుల చుట్టూ తిప్పుతున్నారు. ఇప్పుడు చూస్తే ఈ వర్కులు అనేటివి రైతులకు కూడా సరిగ్గా కల్పించడం లేదు. అలాగే మాకు నాయకులకి ఈరోజు పదవులు లేకపోయినా మాకు ఏదో 1-2 వర్కులు వస్తాయని ఏదో చేసుకొని నిలబడుకోవాలి, ఈ పార్టీ కోసము మేము జీవితకాలం పనిచేయాలనే ఇదితో ఉంటే ఈరోజు ఇచ్చిండే ఒక వర్క్ మా నాయకుడు శ్రీకాంత్కి ఇచ్చిండే ఒక వర్క్ 2 వర్కులను కూడా మీరు మధ్యలో చేయొద్దని ఆపేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇక్కడ కేవలం పెద్దిరెడ్డి రాజ్యాంగం మాత్రమే నడుస్తుంది. వాళ్ళు ఫోన్లు చేస్తే ఇక్కడ వాళ్ళు చెప్పినట్టు వింటున్నారు. దీన్ని పూర్తిగా మాకు న్యాయం జరిగేలా సీఎం చంద్రబాబు నాయుడు గారు అవుతేమి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అవుతేమి మాకు న్యాయం చేయాలి, దీని మీద దృష్టి సాధించాలని మేము కోరుతున్నాము. కాబట్టి మాకు న్యాయం చేయండి. ధన్యవాదాలు.